చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటుకు దిగకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ కాలం ముందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎడల నమ్మకుడి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రారును, ఆకాశమందలి శక్తులు కదులును. చివరి వచ్చిన వల్ల చదువుకుందాం అందరం. మరియు ఆయన గొప్ప పూలతోనూ తన దూతలను పంపును, వారు ఆకాశం నుండి ఒక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళని పోగు చేస్తారంట. మరి ఆ యొక్క గడియ త్వరగా రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినముల శ్రమ ఇప్పుడు జరుగుతున్నటువన్నీ కూడా మరి శ్రమలుగానే ఉండొచ్చు, కానీ మహాశ్రమలు అనేటివి అవి దేవుని ఉగ్రతతో కూడి ఉంటాయి. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫికల్టీస్ అలౌడ్ బై గాడ్, లేకపోతే శోధన దేవుడు అలౌ చేసి దాని గుండా నడవమనేది వేరు. దేవుడు ఉగ్రత కుమ్మరించినప్పుడు దాన్ని భరించడం అనేది వేరు. బోత్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్. అయితే మహాశ్రమల ఆ యొక్క కాలంలో దేవుని ఉగ్రత ఉంటుంది. ఉగ్రతలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు కోరుకునేది ఒకటే, దాని నుంచి తప్పించబడాలి. తెస్సలోని పత్రిక మనం చదువుతాం, గలతీ పత్రిక మనం చదువుతాం, ఎక్కడ చూసినా ఒక్కటే రాయబడింది. నీవు ఉగ్రత నుంచి తప్పించబడాలనేది దేవుని ఉద్దేశం. నీవు పరిశుద్ధతలో నిలబడాలనేది దేవుని ఉద్దేశం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తం. మాటలన్నీ మనం చూస్తాం. కాబట్టి ఆ దినములు మహాశ్రమలు ఉంటున్నాయి కనుక వాటి నుంచి తప్పించుకునేదానికి ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడలాగిన సహాయం చేయమని అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతియడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతియడు. ఆకాశములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. ఆమేన్. ఆకాశములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును.
ఆయన వచ్చి మొట్టమొదటిగా తన ప్రియ సంఘాన్ని ఆ యొక్క ఉగ్రతలో నుంచి తప్పించడానికి ఆయన తన బిడ్డలుగా తను అంగీకరించిన వారందరినీ కూడా ఆయన తీసుకుంటాడు. ఆ తరువాత సంఘముతో పాటుగా భూమి మీదకి వచ్చినప్పుడు భయంకరమైన యుద్ధోప కార్యాలు జరుగుతాయి. జరిగి దేవునికి వ్యతిరేకులు అందరూ కూడా మాడి నశించిపోతారు. చివరిగా యుద్ధము జరుగుతుంది. దాని తర్వాత యేసయ్య భూమి మీద తన 1000 ఏళ్ల పాలన సంఘముతో పాటుగా చేస్తాడు. కనుక ఆ స్థితిలో ఉండడానికి మనం సిద్ధపడతాం. ఉగ్రతలో ఉండడం దేవుని చిత్తం కాదు. ఆయన మాటలు నమ్మని అన్ని జనాంగం, ఆయన ఎన్నుకున్న బిడ్డలు అయినప్పటికీ కూడా యూదులు అనేకులు నమ్మరు. వాళ్ళు కూడా దేవుని ఉగ్రతకి గురవుతారు. కానీ వాళ్ళలో ఏర్పాటు చేయబడిన వాళ్ళ కోసంగా యేసయ్య వాళ్ళ పక్షాన పోరాడతాడు. కనుక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మేము కృపకాలంలో ఉన్నామయ్యా. మీ రాకడలో ఎత్తబడే కృప మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి అని ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభువా ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వినే యొక్క మనసు మాకు దయచేయండి. వాక్యాన్ని భద్రపరచుకునే కృప దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఈ 24వ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క రాకడల గురించి ఉంటుంది. అక్కడక్కడ సన్నివేశాలు యేసు ప్రభు యొక్క మరి మధ్యాకాశం యొక్క సంఘాన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళే సంఘటనలుగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇదంతా కూడా దేవుని యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మొదటి రాకడ తర్వాత రెండవ రాకడ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టైం, 1 వారం. కాబట్టి ఆ వారంలో జరగాల్సినవి మిడ్ ఆఫ్ ద వీక్, అంటే వారం అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మిడ్ ఆఫ్ ది వీక్ అంటే 3.5 సంవత్సరం. కొంచెం బాగానే ఉండినట్టుగా ఉంటుంది, కానీ అక్కడి నుంచి అసలు విషయం మొదలవుతుంది. కాబట్టి అప్పటి నుంచి మహాశ్రమ అనేది నిజంగా బయలుపరచబడుతుంది. కాబట్టి చూద్దాం. ఈ యొక్క 24వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు తన రాకడ గురించి తెలియజేస్తాడు. 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ప్రవక్త అయిన దానియేలు చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. మరి దానియేలు ప్రవక్త చెప్పిన మాటని యేసు ప్రభు కోట్ చేస్తున్నాడు. కనుక ఎక్కడ చెప్పాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనానికి ఒకసారి మనం వెళ్ళాలి. దానియేలు గ్రంథం అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగను జరుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే 9వ అధ్యాయం అంతా మనం చదవాలి. 9వ అధ్యాయం అంతా అర్థం చేసుకోవాలి. దానియేలు చెరలో ఉన్నాడు. బబులోనియన్ వాళ్ళ క్రింద మరి దాసులుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడిచ్చిన ఆ శిక్ష, తన బిడ్డలు ఎవరైతే ఇశ్రాయేలు బిడ్డలు ఒక స్టాండర్డ్ లైఫ్ జీవించాలని దేవుడు కోరుకున్నాడో వాళ్ళు నివసించగా వాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీద పడుతుంది.
దానికి ప్రతిఫలంగానే బబులోనియన్ చెరలోకి వాళ్ళు వెళుతారు. అక్కడ ఇర్మియా ద్వారా రాయబడిన 70 సంవత్సరాలు ముగింపు వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఆ యొక్క సమయము 70 సంవత్సరాలు ముగిస్తున్నది అని తెలిసినప్పుడు ప్రార్థన మొదలు పెడతాడు. 9వ అధ్యాయము 2వ వచనం దానియేలు గ్రంథం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచుండవని గ్రంథముల వలన గ్రహించి తిని. చూసారా దేవుని వాక్యాన్ని ఎలా గ్రహిస్తున్నాడు చూడండి. చదివాడు, పాత నిబంధనలో ప్రవక్తలు రాసినటువన్నీ కూడా దానియేలు చదివాడు. మనకు కూడా బైబిల్లో అనేక కార్యాలు తెలియపరచబడ్డాయి, మనం కూడా చదివి గ్రహించుకోవాలి. ఇక్కడ దానియేలు ప్రవక్త అయిన ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేసినట్టుగా, అంటే ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది, ఇది తర్వాత చదవకపోవచ్చు. అక్కడ ఇర్మియా వీళ్ళతో సెలవిచ్చింది ఏంటంటే, మీరు లోపడడం లేదు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా బబులోను కిందకి వెళతారు, చెరలోకి వెళతారు అని తెలియజేశాడు ఆయన. ఆ మాటని ఇక్కడ దానియేలు జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరాలు సంపూర్ణ అవుతుంది కదా, దేవుడు ఏదో కార్యం చేసి ఇశ్రాయేలుకి మరలా రీబిల్డ్ చేస్తాడని తెలుసుకొని ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు 20వ వచనం వరకు ఈ యొక్క మాటలన్నీ కూడా మనం చూడొచ్చు. 20th వర్స్కి వచ్చేటప్పటికి, ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా మొదట నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుంది. అదే విజ్ఞాపన చేయడం అంటే, దేవో వాళ్ళకి ఇది చేయి బ్రో, వాళ్ళకి మనం అంతా ఆర్డర్ చేస్తుంటాం. జనరల్గా ప్రేయర్స్ చేసేటప్పుడు, ప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాను ప్రభు, వాళ్ళకి చేసి ప్రభు అంటే మనం ఆల్వేస్ రికమెండేషన్ చేస్తుంటాం. కానీ విజ్ఞాపన అనేది పశ్చాత్తాపంతో కూడింది. ప్రభు వాళ్ళు తెలియజేశారయ్యా, వాళ్ళు కొంచెం క్షమించి వాళ్ళకి కావాల్సిన విడుదల తెచ్చి ఇలాగ ప్రార్థన చేయాలి. వాళ్ళ భారం కూడా మనం తీసుకోవాలి. వాళ్ళని ఎందుకు అడుగుతున్నా, వాళ్ళకి ప్రార్థన చేసేది రాదు, లేకపోతే వాళ్ళ ప్రార్థన మనం చేయమన్నారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ వీఆర్ ప్రేయింగ్ అన్నప్పుడు, ప్రభా వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి అర్థం చేసుకోలేక నీకు వ్యతిరేకంగా ఈ పనులు చేశారు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. సంఘంలో ఎదగలేని పరిస్థితులు కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు కట్టబడలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఒకళ్ళని అలాంటి భారం తీసుకుంటున్నారా? ఆత్మీయంగా ఎందుకు కుటుంబాలు కట్టబడడం లేదు? కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఒకరెందుకు సినిమాలకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు కుటుంబం ఏకత్వంలోకి రావడం లేదు? ఆ భారం మనం తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్. వస్తున్నాం, నేను పాటలు పాడుతున్నాను, అలా లాస్ట్ వరకు ఉండేసి వెళ్ళిపోతున్నాను అనుకుని కాదు. మనం కూడా ఆ యొక్క భారం కలిగిన జీవితం కావాలి. నీ పక్క వాళ్ళకి నువ్వు చూడలేకపోతే ఇంకా దేశమంతా గ్లోబల్ ప్రేయర్ చేస్తుంటాం. కానీ భారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ దానియేలు ప్రార్థన, యెహోవా ఎదుట నా పాపమును నా జనము పాపమును ఒప్పుకొని నా దేవునికి విజ్ఞాపన చేయించుంటిని. 21వ వచనం, నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయించుండగా. అలాంటి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు ఆయన, చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఎండ్ కూడా చేయలేదు ఆయన. విజ్ఞాపన చేయించుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి టైప్ ఆఫ్ ప్రార్థన అనేది ఎంతో చూడండి. తగ్గింపు ఉంది, పాపాన్ని ఒప్పుకోవడం, ఈ రెండూ లేకుండానే మనం చేస్తుంటాం. మన ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మా వాళ్ళకి అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, ఇది కావాలి, ఇవన్నీ విజ్ఞాపనలే. కానీ దానిలో మనం
వాళ్ళతో పాటుగా ఏకీభవించి వాళ్ళు ఎందుకు అలాగా పడిపోయారు, ఆ స్థితికి కారణం ఏంటి, వై దే హ్యావ్ గాన్ టు దట్ స్టేజ్. బాబా తెలియక ఇందాక ఆనంద్ సాక్ష్యంలో చెప్తాను, నువ్వు పలానా సండే రోజు వస్తానని చెప్పి ఒప్పుకున్నావు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయావు అని ఆయన వెంటనే ఒక మాట తీసుకొని మాట్లాడాడు. బట్ ఎనీహౌ దట్ అలాంటివి మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ అదేవిధంగా మనం అన్ని విషయాల్లో ఆలోచిస్తే దేని వల్ల ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకంగా దిగిపోతున్నాం, ఏది మన పైన పడుతుంది అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్రభువా వాళ్ళు నీ యొక్క ఉద్దేశం తెలియక ఆదివారాలు ఎక్కడేశారు. ఇప్పుడు ఈ శిక్ష అంతా కూడా రావడం కారణానికి అదే. అరే 6 సంవత్సరాలు దున్ని పండించుకోండియా, 7వ సంవత్సరం ఆ భూమికి కొంచెం రెస్ట్ ఇవ్వండియా అన్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేల్ ఏం చేశారంటే లేదు 7వ సంవత్సరం కూడా మేము వదలమని చెప్పి ఆ రోజు కూడా దున్నారు. సో భూమి మొరపెట్టింది, దేవా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ వీళ్ళు పాటించడం లేదు. సో దేవుడు లెక్క పెట్టాడు 490 సంవత్సరాలు అక్కడ ఉంటే ప్రతి 7 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం అనేది లెక్క వేసుకుంటే 7 దినాలకి 1 రోజు లెక్క పెట్టుకుంటే 70 సంవత్సరాలు లెక్క పెట్టాడు ఖచ్చితంగా. 490 అయిపోయింది, ఇంకా వీళ్ళు మారరు. కాబట్టి 70 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంది కదా, ఆ 70 సంవత్సరాలు ఏదో విధంగా నెరవేర్చాలి. ఇప్పుడు ఆ భూమికి రెస్ట్ ఎలా వస్తుంది? వీళ్ళందరినీ అన్నం తినకుండా ఆపేసేయమంటే వాళ్ళు చేయరు. కాబట్టి ఏం చేయాలా? వీళ్ళందరూ తీసుకొని వేరే ప్లేస్లో వేసేయాలి. అదే చెర. బబులోని చెర అంటే ఇక్కడ వదిలిపెట్టేయాలి, ఇది సమాప్తం అయిపోవాలి, భూమి అంతా ఎడబాటుగా అయిపోవాలి, బీడు పారిపోవాలి, దానికి రెస్ట్ వచ్చేస్తుంది. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు చేసిన దానికి ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు దాసులుగా ఉంటారు. ఆమె అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, మీరు ఇష్టానుసారంగా జీవించద్దండి. ఈ వాక్యాలన్నీ కూడా అదే చెప్తుంది. నాదండి ఆదివారం నా ఇష్టం, రాకపోతే ఏంటి? మాస్టర్ గారు ఏదో చెప్తూ ఉంటారు, నేను వినాలా? విన్నాము, అందుకనే కదా వస్తున్నాం, ఏదో టైంకి వస్తున్నాం. దానిలో కూడా మళ్ళీ క్వశ్చన్ ఏంటి? ఇలా మీరు అనుకోవచ్చు కూడా, తప్పేం కాదు, ఎందుకంటే మీకు స్వతంత్రం ఉంది. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. ఆయన దగ్గర నిలబడాల్సిన వాళ్ళే, కానీ ఎవరికి ఏది అవసరం లేదు. కానీ వీళ్ళు చేసిన శిక్ష ఏంటంటే, దేవుడు కనాన్లో ప్రవేశించిన తర్వాత 6 సంవత్సరాలకి 7వ సంవత్సరం లేకపోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దినం మనం ఏ విధంగా అయితే దేవునికి సమర్పించుకుంటున్నామో అలాగే 6 సంవత్సరాలు చేసి 7వ సంవత్సరం దానికి రెస్ట్ ఇవ్వమన్నాడు. అంతే. వాళ్ళు ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వలేదు. కనుక వాళ్ళు చాలా తిరుగుబాట్లు చేసిన దానికి ఇప్పుడు ఈ గాబ్రియేలు దూత వచ్చి ఆయన్ని ముట్టి, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసింది. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని 23 మంచి మాట అంటాడు. దానియేలు నీవు బహుప్రియుడు. ఎందుకన్నాడంటే దేవుని ఉద్దేశం తెలిసినవాడు దానియేలు దేవుని పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. హల్లెలూయా. నువ్వు ఇలాంటి ప్రార్థనలు కనుక చేస్తే, నువ్వు ప్రార్థన అక్కడ మొదలు పెడితేనే దేవుడు దూతకి ఆజ్ఞాపిస్తాడు అనమాట. గో దేర్, మై సన్ ఈస్ ప్రేయింగ్ అకార్డింగ్ టు మై విల్. నా చిత్తంలో అతను ప్రార్థన చేస్తాడు. అది ప్రార్థన. కాబట్టి గాబ్రియేలు దూతను నీవు ప్రార్థన చేస్తూనే ఉంటేనే నాకు ఆజ్ఞ వచ్చింది చెప్పాలని. నీకు కలిగిన దర్శన భావాన్ని గ్రహించు. నీకు ఒక దర్శనం వచ్చింది, దర్శనం కూడా అర్థం చేసి, ఈ యొక్క 9వ అధ్యాయం నేను 20 నుంచి స్టార్ట్ చేశాను కదా, ఆ లోపల మీరు మళ్ళా చూస్తే దేవుడు ఆయనకి దర్శనం ఇస్తాడు. దాని గురించి ఏమి అర్థం కావడప్పుడు దేవుడే మరలా దూతను పంపించి దానికి రెవల్యూషన్ కూడా దాని అర్థం చెప్తున్నాడు. ఏంటది? 24వ వచనం. తిరుగుబాటు మాన్పాల అంటే వీళ్ళు ఎవరిళ్ళు? విన్న నొల్లని ప్రజలు. ఇశ్రాయేల్ పేరేంటో తెలిసిన?
మనం కూడా నూతన ఇశ్రాయేలు అండి. తల బెరుసు ఎంత అంటే వినం, మెడ వంచి వినిపించాలి. కానీ వీళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి, తిరుగుబాటు మాన్పుటకు, పాపాన్ని నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇది 70 వారాలు అక్కడ పడ. పేతురు ఒకసారి అంటాడు, నా తమ్ముడు నా ఊరికే 10 సార్లు నాకు తప్పులు చేస్తూనే ఉన్నాడు, హౌ లాంగ్ ఐ హావ్ టు ఫర్గివ్ అని చెప్పి అడుగుతాడు. ప్రభువా ఎన్నిసార్లు నేను మన్నించాలి? ఎన్నిసార్లు మన్నిస్తారు మీరు? ఊరికే తప్పులు చేస్తున్నారు అనుకోండి, ఒక్కసారి ఒక మాట చెప్పండి, ఎన్నిసార్లు క్షమిస్తారు? బాగా ఓపిక గల వాళ్ళు చెప్పండి. కోపస్తులు వద్దు, కోపస్తులు ఒకసారి కంటే రెండోసారి దే డోంట్ ఫర్గివ్. బాగా నెమ్మదిస్తులు ఎన్నిసార్లు ఫర్గివ్ చేస్తారు? 3 సార్లు చేస్తారు. ఏదో ఒక నంబరు మీరు చేయగలిగిందండి. అసలు ఫర్గివ్ చేయరా? చేస్తారు కదా. మాటికి తప్పులు చేస్తున్నారు అనుకోండి, ఒక స్టేజ్ తర్వాత చేయరు. ఆమె అవునా కదా? లేదండి మేము ఎప్పుడూ ఫర్గివ్ చేస్తారంటే మంచివాడు మీరు. అంతకంటే కావాల్సింది లేనే లేదు. చేయాలనే నేను కోరుకుంటున్నాను. పేతురు మామూలుగా యూదులు 3 సార్లు క్షమిస్తారు. 3 సార్లు దాటితే చాలా కోపం వాళ్ళకి. అందువల్ల పేతురు ఇక్కడికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా మీద మాటికి ఈ విధంగా తప్పులు చేస్తుంటే నేను ఎన్నిసార్లు 7 మార్లు మట్టుకు చేస్తే చాలా అంటాడు. అంటే యూదులు మామూలుగా 3 సార్లు చేస్తారు, నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువ 7 సార్లు అన్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, 7 మార్లు మట్టుకు కాదు 70 మార్లు, 7 టైమ్స్, అంటే 70 టైమ్స్ ఆఫ్ 7. 7 అంటున్నావు కదా, దాన్ని 70 టైమ్స్లో, అంటే 7ను నువ్వు 7 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 7 7 7 ఎన్నిసార్లు వేసుకోవాలి? ఇంటూలు 70 టైమ్స్ వేసుకోవాలండి. వేసుకుంటూ వెళ్ళు. 70 టైమ్స్ 7ని మల్టిప్లై చేస్తే అన్నిసార్లు ఒక పేపర్లో రాసుకొని మన్నిస్తూ ఉండండి. మీ జీవితకాలమే సరిపోవచ్చు. దట్ ఈస్ అ బిగ్ నంబర్. వాట్ డస్ ఇట్ సేస్? ఏంటి చెప్తుంది అది? వాట్ ఈస్ కన్వేయింగ్? నువ్వు అన్నట్టుగా క్షమించాలి. దానికి ఏం ముగింపు లేదు. 4 సార్లు 5 సార్లు బుక్లో రాసుకున్నాను, అయిపోయింది ఈరోజు, ఇక నుంచి నేను క్షమించేది లేదు, అట్లా ఏం లేదు. కాబట్టి 70 సార్లు, 70 అంటే ఈ 70 చాలాసార్లు వస్తున్నది. ఇక్కడ 70 వారములు నీ ప్రజలకు నియమించబడ్డారు. 70 వారములు. వారానికి 1 వీక్ ఈజ్ 7 years. 70 into 7 years ఎన్ని సంవత్సరాలు? 70 వారాలు 490. 70 వారాలు. ఈ 70 వారాల్లో వాళ్ళకి ఏం జరుగుతుంది? తిరుగుబాటు మాన్పుతుంది, పాపము నివారణ చేయబడుతుంది, దోషం పోతుంది, ప్రాయశ్చిత్తం జరుగుతుంది, యుగాంతం వరకు ఉండే నీతి బయలుపరచబడుతుంది, అలాగే అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించబడుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ 70 సంవత్సరాలు. క్లాక్ ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇంకా తర్వాత మనం చూడొచ్చు, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినప్పుడు క్లాక్ మొదలైంది. ఆ క్లాక్ అప్పటి నుంచి అన్నమాట. ఆ క్లాక్ మొదలై అలాగా వచ్చింది. ఎప్పటికీ ఎండ్ అవుతుందంటే బయలుదేరే సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు. ఈ అభిషిక్తుడకు అధిపతి అంటేనే మనకు అర్థమైపోవాలి. ఎవరు? మెస్సయ్య, యేసుక్రీస్తు. ఆయన ఎంట్రీ యెరూషలేముకి ఎప్పుడు వచ్చింది? మనం నెక్స్ట్ ఆదివారం చూస్తాం కదా, పామ్ సండే. ఆ రోజు వచ్చింది. ఆ రోజుకి అయింది. ఆ తరువాత 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. 62 వారములు తొందరగా సమయాలందు పట్టణపు రాజు వీధులు కందకములు మరలా
కట్టబడతాయి. 62 వారములు అవి కట్టేదానికి అవుతుంది. ఆ తర్వాత ఈ అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు మరలా 7 వారాలు. 62 7 ఎంత అయింది? 69 అయిపోయింది. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఒక్క వారం. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ క్లాక్ 69 వారాలతో ఆగిపోయింది. ఎందుకని? ఇంకా అక్కడితో వాళ్ళ యోధుల గురించి వదిలేసాడు దేవుడు. ఇంకా వాళ్ళ గురించి అయిపోయింది. కానీ ఈ దానియేలుకి ఇచ్చింది 70 వారాలు. వాళ్ళు దాన్ని భరించినప్పుడు వాళ్ళకే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆ 70వ వారము ఎప్పుడు మొదలవుతుంది అంటే, ఈ యొక్క అభిషిక్తుడు కొట్టివేయబడినప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘము మొదలైంది. పెంతెకోస్తు దినాన. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఇది కొద్దిగా కష్టమైన ఇవన్నీ మనం నిజంగా అర్థం చేసుకుంటే మన క్లారిటీ బాగుంటుంది. సంఘము మొదలైన వెంటనే క్లాక్ యూదులకు ఆగిపోయింది. ఇప్పుడు రక్షణ ఎవరికి వచ్చింది? అన్ని జనాలకు వచ్చింది. ఎందుకంటే యూదులు అంగీకరించలేదు, మెస్సైని అంగీకరించలేదు. కాబట్టి ఈ రక్షణ అన్యులకి మొదలయ్యి ఎప్పటి వరకు వెళుతుందంటే యేసయ్య తిరిగి రెండవ రాకడ. ఆ రాకడ ఎక్కడ? మధ్యాకాశం వరకు వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడైతే ర్యాప్చర్ జరుగుతుందో, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, దెన్ ఆ 69 వీక్ నుంచి 70th వీక్ మొదలైపోతుంది. క్లాక్ మళ్ళా స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది చివరి వారం, చివరి 7 ఏళ్ళు. అది మహాశ్రమల కాలం. అది మరి దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. సంఘము తప్పించబడుతుందా? ఖచ్చితంగా తప్పించబడుతుంది. ఉగ్రత నుంచి తప్పించబడుతుంది. ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో దేవుని ఉగ్రత ఎవరి మీద పడుతుంది? అవిధేయుల మీద పడుతుంది. వాళ్ళు యూదులు కావచ్చు, జెంటైల్స్ కావచ్చు, అందరికీ కూడా దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క 7 వారాల యొక్క మహాశ్రమలు మొదలవుతున్నాయి. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. 62 వారాలు జరిగిన పిమ్మట అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఈ రాజు ఎవరు? వచ్చినట్టి రాజు. హూ ఇస్ దిస్ కింగ్? ఈజ్ యాంటిక్రైస్ట్. యేసు ప్రభువు కాదు. ఎందుకంటే దేవాలయం ధ్వంసం ఎందుకు చేస్తాడు అంటే, ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఇట్ ఈస్ అ 70th వీక్, 7 years. ఆయన ఒక నిబంధన చేసుకుని ఇప్పుడు లేదు ఆ దేవాలయం. ఆ దేవాలయాన్ని కట్టించడానికి యూదులకు అతను సపోర్ట్ చేస్తాడు. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వరల్డ్ లీడర్. ఆ రాజు వాళ్ళందరితో ఒక ఒప్పందానికి వస్తాడు. మీతో నేను ఒప్పందానికి వస్తున్నాను. ఆ 7వ వారం అంతటికీ ఒప్పందానికి వస్తాడు. ఆ వారంలో ఏంటంటే, మీరు టెంపుల్ కట్టుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. సో ఇశ్రాయేల్కి సపోర్ట్ రాజు దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఈయనే మెస్సయ్య అనుకుంటారు. ఎందుకంటే ఫిజికల్గా అధికారం ఇస్తున్నాడు కదా. కాబట్టి వెంటనే నమూనాతో ఇప్పుడు సిద్ధపడిన ఆ యొక్క మందిరం మరలా కట్టబడుతుంది. అది కట్టబడిన తర్వాత ఈ రాజు ఏం చేస్తున్నాడ? ఈ రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయము నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగు. అతడు ఏం చేస్తాడు? అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. ఆ వారమే మహాశ్రమల కాలం. ఆ 7 సంవత్సరాలకి ఒప్పందంకి వచ్చేసాడు. స్థిరపరచును, కానీ అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అర్ధవారం అంటే 3.5 ఏళ్ళు. 3.5 ఏళ్ళు వచ్చిన తర్వాత మందిరంలోకి వస్తాడు. ఏంటి మీరు చేస్తున్నారు అంటే,
మా దేవునికి బలులు ఇస్తున్నాము, అన్నీ బాగానే చేస్తుంటారు. కానీ మధ్యలో వచ్చి ఏమంటాడంటే యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, అన్నీ కూడా బంద్ చేయండి. మరి ఏం చేయాలా? దానికి ఏం చేయాలంటాడు? అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలన్న నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగ జరుగు. ఇంకా అప్పుడు వాళ్ళకి యాక్చువల్గా హీట్ మొదలవుతుంది. ఇప్పుడు మనం మత్తయి సువార్తకు వస్తాం. ఇది మత్తయి సువార్తలో రాసిన మాట. 15వ వచనం ఏం చెప్తున్నాడు? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. ఎక్కడైతే మందస్సు పెట్టున్నారో, ఎక్కడైతే అతి పరిశుద్ధ స్థలం ఉందో ఆ స్థలంలో తీరా నా ప్రతిమనే పెట్టాలనే డిమాండ్తో వస్తారు. అది హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు. పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే మీరు గ్రహించాలి. అయితే ఆ సమయంలో ఇక తర్వాత చూద్దాం. యూదయలో ఉండువారు కొండలకు పారిపోరు, మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు. ఇవన్నీ కూడా దేన్ని చెప్తున్నాయంటే మహాశ్రమ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇది ఎవరికి? ఇది ప్యూర్గా అక్కడ ఉండే యూదా ప్రజల కోసం కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడైతే ఎంటర్ అయిందో యూదా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎస్, ఈజ్ ఓన్లీ యాంటీ క్రైస్ట్. ఇప్పటి వరకు మనం పొరపడ్డాం, అసలు క్రీస్తు ఆయనే అని వాళ్ళకి ఆ రియలైజేషన్ అప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా మహాభయంకరమైన పోరాటం. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ అ వరల్డ్ లీడర్, ఆయన మీదకి తిరుగుబాటు చేస్తాడు. సో ఆ సమయంలో రెవల్యూషన్ గ్రంథం అంతా కూడా మనం చదివితే ఈ కార్యాలు మనకు అర్థమవుతాయి. అయితే మన యొక్క ధ్యానానికి ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో ముందుకు వెళ్దాం. యూదయలో ఉండేవాళ్ళు కొండకు పారిపోవాలి, ఎందుకంటే అక్కడ భయంకరమైన యుద్ధంగా కారణాలు. అంటే అక్కడ మరలా దేవాలయం పడగొట్టడం కానీ అక్కడ మొత్తం కూడా విధ్వంసం జరుగుతుంది. అప్పుడు పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకునేదానికి రాకూడదు, అంత టైం లేదు. ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ, ఎవరు కూడా కేర్ తీసుకునే టైం లేదు. పిల్లలు పట్టుకొని పారిపోవడానికి టైం లేదు, పాలించేదానికి అంతకంటే సమయం లేదు. చూడండి ఎంతకాలం. అప్పుడు మహాశ్రమ కలుగును, మీరు పారిపోవట చలికాలం మందు విశ్రాంతి దినం మందు సంభవించుకుంటారు. విశ్రాంతి దినం అంటే మళ్ళీ వాళ్ళకి ఒక రూలింగ్ ఉంటుంది. ఆ రోజు ఇప్పటికే ఇస్రాయిల్లో అది ఉంది. ఆ రోజు ఏ ప్రయాణం చేయకూడదు, మొత్తం ఆపేస్తారు. ఏమైనా ట్రావెలింగ్ అన్నీ కూడా ఆపేస్తారు. కనుక విశ్రాంతి దినమందైనా సంభవించకుండా ఉండాలని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు అంటే అలాంటి శ్రమ, అది మహాశ్రమల కాలం. గాడ్స్ రాత్ వచ్చి కుమ్మరించబడుతుంది. మీరు ప్రకటన గ్రంథంలో మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఆ యొక్క దేవుని ఉగ్రత దినాలు అవన్నీ కూడా ఆ కాలం ముందు. అప్పుడు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడైనా మీరు నమ్మొద్దు. అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సైతం మోసపరిచి గొప్ప సూచక క్రియలు చేస్తారు. సో ఇక్కడ ఏర్పరచబడిన వారు అంటే యూదులలో కూడా 144,000 మంది ప్రకటన గ్రంథంలో ఉంది. ఇది 7వ అధ్యాయం చూస్తే ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళ కోసంగా ఈ దినాలు తగ్గించబడ్డాయి. లేకపోతే వాళ్ళు కూడా కాపాడబడలేరని వాళ్ళ కోసంగా చాలామంది అబద్ధ క్రీస్తులు ఆ టైంలో వస్తారు. మనం చూసాం ప్రకటన గ్రంథం అంతా చూస్తే అబద్ధ ప్రవక్త ఒకటి తయారవుతాడు. తయారై ఇతనే క్రీస్తు, ఇతనే రాజు, ఇతనే వెంబడించండి మరి ఆ యొక్క అభిషిక్తుడు లాగానే నటిస్తూ ఈ రాజుకి అతను సపోర్ట్ చేస్తాడు. అతను చాలా సూచక్రియలు కూడా చేస్తాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను,
కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని చెప్తే వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్తే వెళ్ళకుడి. మెరుపు తూర్పున పుట్టి ఇప్పుడు పడమటి వరకు ఎలాగ ఉండునో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉండును. వీరికి ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగు. ప్రభు యొక్క రాకడ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, యేసయ్య మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తుకుపోయేది. ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. కనుక ఆ టైంలో లోకమంతా యుద్ధాలు కానీ లేకపోతే అక్కడ ఇట్లాంటి భయంకరమైన వాతావరణం కానీ ఇలాంటివి మనకు కనిపించవు. కానీ ఆ టైంలో జరిగేది ఒక్కటే, దేవుడు తన సంఘాన్ని ఎత్తుకుపోవడానికి ఆయన రాబోతున్నాడు. అది ఏ టైం అయినా కావచ్చు. ఇంకా మనం చదువుకుంటూ వెళితే మరి ఆ టైం గురించి కూడా ఇక్కడ 36వ వచనం నుంచి ఉంటుంది. అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందు అందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా, ఆ దినం గురించి ఎవరికి తెలుసు అంట? తండ్రికి మాత్రమే తెలుసు. కానీ చాలామంది నాకు దర్శనంలో ఇప్పుడు చూపించాడు కాబట్టి ఈ డేటు, ఈ వారం, ఈ ఇయర్ ఇది వచ్చేస్తున్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళ యొక్క మాట విని మనం బైబిల్ చదవకుండా ఉంటే అవును వాళ్ళు చెప్పిన రోజుకి మనం సిద్ధంగా ఉంటాం అనుకుంటాం. అలా కాదు. ఒకటి, ఈ వాక్యానికి వాళ్ళు వ్యతిరేకులు. యేసుప్రభువే చెప్తున్నాడు, ఆ దినము ఆ గడియ ఈవెన్ మనిషి కుమారుడికి తెలియదు, దూతలకి తెలియదు. ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. కానీ ఎవడో వచ్చి ఇదిగో నా దగ్గర టైం ఉందండి, ఈ టైంలో వచ్చేస్తాడు, మీరందరూ నా మాట వినండి అంటే ఈజ్ యాంటీ క్రైస్ట్. కనుక అలాంటివన్నీ కూడా మనము నమ్మకూడదు. క్లియర్గా ఉంది, వాక్యంలో ఉంది ఇది. ఆ దినము ఆ గడియ తండ్రి మాత్రమే ఎరుగును. అవి ఎలా ఉన్నాయంట? నోవా దినములు ఎలాగ ఉండునో. సో దినములు ఇవన్నీ నోవా దినములు. అందుకే నేను చెప్పాను, యేసు ప్రభు మరి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి సంఘమును సిద్ధపరిచినప్పటి నుంచి కూడా ఈ దినములు ఉన్నాయి. ఈ దినములు నోవా దినములు లాగా ఉన్నాయి. మనుషులందరూ ఎలాగ ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ. అంటే ఈ యొక్క దినాలు ఎలాంటివి అంటే మామూలుగా తినడం కాదు. ఏది తినకూడదో దాన్ని తింటూ, ఏది తాగద్దంటే దాన్ని తాగుతూ, ఏ విధంగా వివాహం చేసుకోవాలనో ఆ విధంగా కాకుండా అనేక రకాలు, మగవాళ్ళకి, ఆడవాళ్ళు అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఈ కార్యాల మధ్యలో జలప్రళయం వచ్చి వాళ్ళని కొట్టుకుపోయినట్టుగానే ఇక్కడ కూడా రాకడ జరుగుతుంది అంటారు. దాని గురించి చెప్తూ, ఆ టైమింగ్ గురించి చెప్తూ, అది ఏ టైంలో వస్తుంది, ఏమన్నా మార్నింగా, ఈవినింగా, నైట్ అనేది కూడా క్లియర్గా చెప్పలేదు. దానికోసం సూచనగా ఏం చెప్పాడంటే, ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారు. పొలం గురించి చెప్పాడు. ఇంకొకరు, ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉంటారు, ఒకటి తీసుకుని పోబడుతుంది. తర్వాత చాలు, ఇక్కడ పొలములో గురించి చెప్పారు. ఇంకొకటి స్త్రీలు తిరుగులు విసురు. మన మార్కులో కూడా చూస్తే ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు. వాటిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే ఇవన్నీ కూడా మూడు అన్ని కంబైన్ చేసి చూసుకుంటే, ఒకటి పగలు పొలంలో పనిచేసేది పగలు. రెండోది తిరుగులు విసిరే అంటే వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు. మేబీ మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కూడా కావచ్చు. అయితే ఒకే మంచం మీద ఇద్దరు ఉండినప్పుడు ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. అది రాత్రి సమయం. సో ఒకరికి మార్నింగ్ ఉంటుంది, ఇంకొకరికి ఈవినింగ్ ఉంటుంది, ఇంకొకరికి నైట్ ఉంటుంది. చూడండి, మనకి ఈరోజు ఇప్పుడు ఆరాధన సమయం, అదే అమెరికాలో ఈ టైం చూసుకుంటే వాళ్ళకి రాత్రి ఉంటుంది. కాబట్టి ఏ టైం అనేది మీరు చెప్పడానికి వీల్లేదు. అందుకని 3 సంభవాలు కూడా క్లియర్గా చెప్పబడ్డాయి. కాబట్టి ఏ టైంలో ఇదిగో ఎర్లీ మార్నింగ్ బాగా రెడీగా ఉండండి, సాయంకాలం దేవుడు రావడం అట్లాంటివే లేవు. రాత్రి బాగా అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏం పర్లేదు, సెలవిడిగా ఉండొచ్చు అని కాదు. మీరు పడుకున్నప్పుడు కూడా దేవుడికి ఏం చేయాలా? అప్పచెప్పుకోవాలి. ప్రభా ఇంతవరకు ఇచ్చావు మాకు,
నీ చిత్తమైతే ఉదయాన్నే మరలా లేచి మిమ్మల్ని స్తుతిస్తాం. ఆమె నీ కార్యాలు జరిగిస్తాం. ఇది మనకు ఉండాల్సిన కాన్సెప్ట్. అంతేగాని దేనికోసమో మనం పెద్ద ప్రణాళిక వేసుకొని బంగ్లాలు కట్టి పెద్దవాళ్ళు ఏదో అవ్వాలి ఇవన్నీ కాదు. దేవుడి కోసం స్పష్టంగా ఒక కమిటెడ్ లైఫ్ కావాలని ఈ యొక్క అంశాలన్నీ మనకు తెలియపరచబడుతున్నాయి. తర్వాత ఈ యొక్క 43 నుంచి 51 వరకు చూస్తే దొంగ ఎట్లా వచ్చునో అట్లాగే ఉంటుంది. ఈ యొక్క నోవహు కార్యాలు కూడా చూసినప్పుడు నోవహు టైంలో కూడా జలప్రళయం వచ్చింది కూడా. వాళ్ళకి ఇది ఎందుకు దేవుని యొక్క ఈ టైంలో చూపిస్తున్నాడంటే చాలామందికి సువార్త ప్రకటించబడుతుంది కానీ ఎవరు కూడా నమ్మడం లేదు. కనుక ఎవరైతే నమ్మకుండా విశ్వాసంలోకి రాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రమల కాలంలోకి నెట్టివేయబడతారు. ఆ మనసు అక్కడికి నెట్టివేస్తే అక్కడ మహాశ్రమల కాలం, అక్కడంతా కూడా చాలా నాశనం జరుగుతుంది. కాబట్టి దానిలోకి వెళ్ళిపోతారు. జలప్రళయం వచ్చినట్టుగా కొట్టుకుపోతారు. కనుక మనకు ఇవ్వబడిన మెసేజ్ ప్రకారం ఈ యొక్క 24వ అధ్యాయంలో ఆయన రెండవ రాకడ మరి మనం ఎంతబడే గుంపులో ఉండాలి. కనుక ఆ తర్వాత రాబోయే ఆయన 1000 ఏళ్ల పాలనకి మనం ఆయనతో పాటు వచ్చేవాళ్ళుగా ఉండాలి. ఏ గడియో ఏ యొక్క దినమో మనకు తెలియదు. అందువల్ల మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలనేది దీని యొక్క ఉద్దేశం. ఈ చాప్టర్ అంతా కూడా యేసు ప్రభు మరి 2 విషయాల్లో మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన యొక్క 1000 ఏళ్ల పాలన కూడా చూపిస్తారు. ఎందుకంటే ఆ దినముల శ్రమ ముగిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు. కాబట్టి ఆయన రెండవ రాకడ భూమి మీదకి దిగొచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కాదు, కానీ ఆయన ఏకంగా భూమి మీదకి అడుగుపెట్టేటప్పుడు మాత్రం ఆకాశం ఎలా ఉంటుందంట? చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడు. మనిషి కుమారుడు మహామహిమతో ఆకాశం మీద మేఘారూఢై వస్తారు. అప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు సకల గోత్రములు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆ గొప్ప బూరతో దూతలను పంపి ఆ చివరి నుండి ఈ చివరి వరకు పోగు చేస్తారు. కాబట్టి ఆయన యొక్క యుద్ధము అక్కడ వాళ్ళందరినీ నాశనం చేసిన తర్వాత దానిలో మరి ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళనందరినీ పోగు చేస్తారు. ఆ 1000 ఏళ్ల పాలనలోకి అన్యులు విశ్వాసంతో ఉన్నవాళ్ళు వెళ్తారు, యూదులు వెళుతారు. సంఘం అయితే దేవునితో పాటుగా క్రీస్తుతో పాటుగా దిగి వస్తుంది. కాబట్టి చివరిగా ఈ యొక్క 45వ వచనం నుంచి 51వ వచనం వరకు మనకిచ్చే హెచ్చరికను గురించి ఏమని, ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క 4-5 వచనాలు చెప్తున్నాడంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మనకిచ్చిన బాధ్యతను మర్చిపోకుండా యజమానుడు తన ఇంటి వాళ్ళ మీద ఎంత కేర్ఫుల్గా ఉండాలనో, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలనో, ఎంత బాధ్యత కలిగి ఉండాలో. తన బిడ్డలు రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, తన భార్యలకు. లేకపోతే ఒక యజమానుడికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే నేను రాబోతున్నాను, మీరు వీళ్ళందరినీ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. యేసు ప్రభువులో మనకున్న ఆ యొక్క ధన్యత ఏంటంటే ప్రభు ఒక బాధ్యతాపరులుగా మనల్ని ఉంచుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో దేవుడు నిన్ను వెంటనే అక్కడి నుంచి వదిలేసి పూర్తిగా నేను పంపించేదానికి విడిచి అట్లాగా అనలేదు. కానీ కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని నడిపించాలి, ఉన్న పనులన్నీ కూడా జాగ్రత్తగా బాధ్యత కలిగి చూసుకుంటూ దేవుని రాకడికి సిద్ధపడాలి. అది యజమానుడు చేసే పని. హల్లెలూయా. అందుకని ఆ దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి అని మనసులో ఇష్టానుసారంగా ఉండి కొట్టి తాగుబోతులతో తింటూ ఉంటే, అలాంటప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన్ని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించరు. అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని యొక్క ఉద్దేశం ఒకటే. రెండవ రాకడలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకొని పోవడం, ఏకంగా సరాసరి భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేశారు. ఆ టైంలో దానికి మధ్యలో ఉండే శ్రమల కాలం బహు భయంకరమైనది. అక్కడ మరి కొంతమంది మాత్రమే నిలవగలరు. దాని గురించి అంటే మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ
దేవుని కోసం నిలబడతాము అనుకునే దానికంటే యేసయ్యతో పాటుగా మధ్యాకాశంలోకి ఎత్తబడి, మరి యేసయ్య మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘంతో పాటు మనం ఎత్తబడే స్థితిలో ఉంటే అది ధన్యకరమైనది. హల్లెలూయా. దానికోసం సిద్ధపడమని ఈ యొక్క 24వ అధ్యాయం మన వాళ్ళందరినీ కూడా బోధిస్తుంది. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ వన్, ఎందుకంటే మనకు సమయం కొద్దిగా ఉంది కనుక క్లుప్తంగా మనం ధ్యానం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని యొక్క సారాంశం అంతా ఒకటే. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడికి మనము సిద్ధముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన రాకడలో మనము సంతోషంగా ఆయనతో పాటుగా ఉండేవాళ్ళుగా ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా, స్తుతి కీర్తనతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా, స్తుతి కీర్తనతో నిత్యము ఆనందమానందమే. యేసయ్య నేడు రేపు మేఘాల మీద రాబోతున్నాడు కనుక ఎత్తబడే సంఘంలో ఉంటున్నావా? సంఘమా సిద్ధపడుమా అంటున్నాడు యేసయ్య. ఈరోజు ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ ఆరాధన జరిగే సమయంలో వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధపడి ఉన్నావా? ఇంకా సమయాన్ని తీసుకుంటున్నావా? నాకు టైం కావాలి సెట్ చేసుకోవాలి ఇంకా అనుకుంటున్నావేమో. ప్రభు ఏ క్షణమో ఏ గడియో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అది ఈరోజే కావచ్చు, ఈ క్షణం కూడా కావచ్చు. ప్రభువానికి వందనాలు తండ్రి. తగిన సిద్ధపాటు దయచేయండి, తగిన సమర్పణ దయచేయండి. ఇంటి యజమానుడు ఏ విధంగా ఉండాలనో మరి మీరు తెలియజేస్తున్నారు. ఆయన ఇదిగో ఒక గృహాన్ని నమ్మకంగా ఉంటాడని తన దాసుడికి ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో అది తెలిసి ఉండాలని చెప్తున్నావు ప్రభు. నాయన మేము కూడా నాయన పనిచేసే దగ్గర మా గృహాల్లో మాకు ఇచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు తిరిగి రాబోతున్నారు కనుక మీ కొరకు మేము సిద్ధంగా ఉండి ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. కావలసిన సిద్ధపాటు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.